హలో అండి. మావి చిగురు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మునిమాణిక్యం నరసింహారావు గారు రచించిన మంగమ్మ అల్లుడు కథని వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇక కథ మొదలు పెడదాం. సుందరమ్మ కాస్త దూరాన ఉండగానే చూశారా వదినా అని పిలిచింది మంగమ్మ. సుందరమ్మ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చి కూర్చొని, ఏం వదినా పోట్లాడుకున్నారంటగా కూతురు అల్లుడును అని అడిగింది. అప్పుడే నీదాకా వచ్చింది అన్నది మంగమ్మ నవ్వుతూ. నేను వినకూడదా ఏమిటి వదినా అన్నది సుందరమ్మ కాస్త కోపం తెచ్చుకుని. క్షమాపణ కోరుతున్న కంఠంతో మంగమ్మ అన్నది, అది కాదు వదినా, నీవు వినకూడదని కాదు, ఇందులో తప్పు విషయం ఏముంది, కాకపోయినా అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పరు అని. నిన్న సాయంత్రం సూరమ్మ అత్తయ్య వచ్చిందంటగా మీ ఇంటికి. ఆమెకేమో కాస్తో కూస్తో తెలుసుంటుంది. సూరమ్మ అన్నది, కృష్ణుడు సత్యమ్మ మళ్ళీ పోట్లాడుకున్నారు అని. పడుచువాళ్ళు పోట్లాట్ల వినటానికి ఎవరికైనా సరదాగానే ఉంటుంది. ఏమిటి సంగతి చెబుదు అని అడిగింది సుందరమ్మ. మంగమ్మ అన్నది, ఏమో వదినా, ఏం పోట్లాటలో ఏమి సంగతులు నాకేమీ అర్థం కావట్లేదు. చిన్నతనంలో ఉన్నారు కదా, చిలక గోరింకల్లాగా ఉండరాదు. ఇద్దరూను ఏదో ఒక విషయమై తగు వస్తూనే ఉంటుంది వదినా వాళ్ళిద్దరికీను ఇట్లా అని మంగమ్మ ఆశ్చర్యాన్ని ప్రకటించింది. సుందరమ్మ నవ్వి, ఏమంత పెద్ద పోట్లాటలు కావుగా, సరదాగానే ఉంటవి, చెబుదు సంగతేమిటో వింటాను అన్నది. 2-3 సార్లు బ్రతిమలాడించుకున్న తర్వాత మంగమ్మ అల్లుడి విషయమే ఇలాగ చెప్పింది. కృష్ణుడి సంగతి ఏమీ బాగుండలేదే వదినా. తనేదో ఆఫీస్లో గుమాస్తా కదా, ఆ పనేదో చూసుకోకుండా ఎప్పుడు దానికి కొంగు పట్టుకుని తిరక్కపోతే వంటింట్లోకి వెళ్తే వంటింట్లోకి, దొడ్లోకి వెళ్తే దొడ్లోకి తయారు అని మళ్ళీ ఆశ్చర్యాన్ని ప్రకటించింది మంగమ్మ గారు. ఇక్కడ తమాషా ఏమిటంటే, కృష్ణుడి పెళ్ళాం కొంగు పట్టుకుని వంటింట్లోకి వెళ్ళటం బాగానే ఉంది. సుందరమ్మకు దొడ్లోకి వెళ్ళటం ఏమిటే ఆమెకు విచిత్రంగా ఉంది. దొడ్లో కూడా ఎందుకమ్మా అని ఆశ్చర్యాన్ని పొందుతూ అడిగింది. దొడ్లోకి ఎర్రగన్నేరు పూలున్నవి, అవన్నీ కోసి దాన్ని ఒళ్ళో పోస్తాడు. దానికెందుకమ్మా అన్ని పూలు, ఏదో నేను చూసి చూడనట్టు ఊరుకుంటాను, చెప్పొద్దు అంటూ మంగమ్మ తన ఔదార్యాన్ని ప్రకటించింది. మంగమ్మ ఉదార బుద్ధిని గుర్తించి మెచ్చుకున్న దాని వలె సుందరమ్మ అన్నది, అవునులే, నీకీ గొడవలన్నీ పట్టినయి, నీకు పూజా పురస్కారాలు వాటితోనే సరిపోతుంది. అది సరేగాని వదినా, అసలు సంగతేమిటో చెబుతావదినా, తొందరపడతావేమిటి? ఏమైందంటే, అల్లుడు ఆఫీస్ నుంచి 5 గంటలకు వచ్చాడు వదినా. వచ్చి సత్యం సత్యం అని పిలిచాడు. పేరు పెట్టేగా పిలుస్తాడు. ఇప్పుడంతా అంతేగా వదినా. సత్యం సత్యం అని పిలిస్తే ఈ సత్యభామ చప్పున పలకలేదమ్మా. అది వచ్చిన కర్మ. ఎందుకు పలకలేదు? ఎట్లా పలుకుతుందమ్మా? తనేమో వాకిట్లో ఉండే అమ్మాయి ఏమో నా దగ్గర వంటింట్లో పనిచేసుకుంటుంది. ఆ మూల వీధి వాకిలి, ఈ మూల దొడ్డి వాకిలీను. ఇంకే పలకలేదని కోపం వచ్చింది కామాలు. కోపం వచ్చిందమ్మా. అయితే కోపం ఎందుకు రావాలంట? పిల్ల ఎక్కడో లోపల ఉంది. కాస్త బిగ్గరగా పిలిస్తే తన సొమ్మేం పోయిందో దినా. ఆ మాత్రం తెలియక్కర్లేదు ఆ అబ్బాయికైనా. ఏ చిన్నవాడా చితకవాడా, 25 ఏళ్ళు పై వచ్చినవాడు. ఇంకో సంగతి దినా, ఆ పిలవటమైనా ఎట్లా పిలుస్తాడనుకున్నావు? ఆ తమాషా కూడా చూడవలసిందే. సత్యం సత్యమని పిల్లి కూనలాగా అంటాడమ్మా. అలాగంటే దగ్గరున్న వాళ్లకే వినపడదు కదా, దానికేం వినపడుతుందమ్మా? వినపడక పలకలేదు. విని పలక్కపోవటం కాదు కదా, ఆ సంగతి గ్రహించుకోక కోపంతో తలుపు టటామని కొట్టాడు. ఇంట్లో వాళ్ళంతా హడలిపోయేలాగా. సత్యమ్మకు అప్పటికీ వినపడలేదా ఏం కర్మ అని అడిగింది సుందరమ్మ. వినపడందమ్మా. వినపడ్డ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిందమ్మా. బిడ్డ వెళ్ళి నవ్వుతూ, ఏమండి పెందరాళ్లే వచ్చారే ఇవాళ అంటూ తలుపు తీసిందమ్మా. మామూలుగానే. పాపం దానికేం తెలుసు, అప్పటికే ఆయన కడుపులో ఆలోచనలన్నీ ఉన్నాయని. ఏమి ఆలోచనలమ్మా? చెబుతానుండు. అప్పుడు ఏమైందనుకున్నావు వదినా? నువ్వు చెప్తే నమ్మవు గాని నేను నిజంగా అట్లా అవుతుందనుకోలేదు. తలుపు వెంటనే తీయలేదని కోపం వస్తుంది మట్టుకు ఎంతసేపు ఉండాలమ్మా కోపం? ఆలు మగల మధ్య కోపం 1/2 నిమిషం, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అట్లాగా అయితే ఇంకా అనుకోవలసిందేముంది? అయ్యయ్యో ఏమైందనుకున్నావు వదినా? ఆ అమ్మాయి తలుపు తీసిందా? అల్లుడు రోజులాగా కాక కొరా కొరా చూస్తూ సత్యాన్ని మాట్లాడించనైనా మాట్లాడించలేదు.
తన ఆఫీస్ గదిలోకి బుసలు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడమ్మా. కృష్ణుడు అలాగ వెళ్ళటం చాలా విచిత్రమైన ప్రవర్తన మటుకు. అవును అన్నట్లు సుందరమ్మ చూసి ఆశ్చర్యస్తబ్దమైన కంఠంతో అడిగింది, ఎందుకు వెళ్ళాడు దినా అల్లుడు అని. మంగమ్మ ఉత్సుకతతో చెప్పింది, తలుపులు వెంటనే తీయలేదుగా, తనకు కోపం. పోనీ అడగకూడదు, ఏమే సత్తాం ఏం చేస్తున్నావు లోపల, ఎందుకు తలుపు తీయలేదు అని అడగకూడదటమ్మా, అడిగితే చెప్పేదేగా. స్నేహమార్ధమైన హృదయంతో అడగనే లేదా అన్నది సుందరమ్మ. మంగమ్మ కౌతుకంతో చెప్పింది, అడగను లేదు పెట్టను లేదు దినా. అయ్యగారు మూతి మారడు చేసుకుని గదిలోకి వెళ్ళి తలుపులు ఠాక్కున వేసుకున్నాడమ్మా. ఈ మాటలు విని సుందరమ్మ ముక్కుపై వేలేసుకుని ఆశ్చర్యాన్ని ప్రకటించింది. మంగమ్మ వ్యధిత కంఠంతో చెప్పుకుపోయింది, నిజం, మాటకు దాని తప్పేముంది చెప్పు. ఆయన ఆఫీస్ నుంచి వస్తాడు, వచ్చేటప్పటికల్లా కాఫీలు ఫలహారము తయారు చేయాలనే అమ్మాయి తొందరపడుతున్నది. తన కోసమేగా మధ్యాహ్నం నుంచి అది సతమతమవుతున్నది. ఆయనకేం తెలుసు. ఏమైందనుకున్నా వదినా, సమయానికి ఇంట్లో శనగపిండి లేకపోయిందమ్మా. లేకపోతే అమ్మాయి ఏం చేసిందనుకున్నావు వదినా, దాని తెలివితేటలకు చెబుతాను. అప్పటికప్పుడు అప్పిని బ్రతిమలాడి బజారుకు పంపించి పిండి తెప్పించి బజ్జీలు వండించింది. తన కోసమేగా ఈ అవస్థంతా. ఈ సంగతి కాస్త గ్రహింపు ఉండాలంటావు. ఉండొద్దమ్మా, ఈ మగవాళ్లకుండే లక్షణమే అలాంటిది. నేనెరుగునా ఏమిటి, అవతల వాళ్ళు తమ కోసం ఎంత ఇదిపోతున్నారో చూడరమ్మా. మగవాళ్లకు ఆ మాత్రం గ్రహింపు ఉంటే ఇంకా అనుకోవలసిందేముంది. సరే కానీ ఇంతకు అల్లుడు ఏం చేసావు చెప్పవు. ఏం చేశాడా, మా సత్యవతి వంక కొరా చూసి వెళ్ళిపోయాడు. సత్యం ఏం మాట్లాడలేదు. గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడమ్మా. మాట లేదు పలుకు లేదు. సుందరమ్మ మంగమ్మ మాట కడ్డొచ్చి, అల్లుడు ఆ తర్వాత ఏం చేశాడో చెప్పమ్మా, ఊరికే చంపక అన్నది విసుగుతో. అది కాదు దినా, కాస్తకు కూస్తకు మగవాడు ఇలాగ ముడుచుకుపోతే ఆడది కాపురం చేయటం కష్టము, ఏమంటావు అని అడిగింది మంగమ్మ. అలాంటిది మగవాళ్లతో కాపురం చేయటం చాలా కష్టమని ఆ మంగమ్మ కూతురు ఓపిగ్గా కాపురం చేస్తున్నదని సుందరమ్మ చచ్చినట్లు ఒప్పుకున్న తర్వాత మంగమ్మ మళ్ళీ ఇలాగ చెప్పింది, ఆయన గారికి కోపం వచ్చిందని దీనికి తెలిసిందే అనుకో. తెలిస్తే మట్టుకు ఏం చేస్తుందో దినా, మగవాళ్ల కోపం వచ్చినప్పుడు కాసేపు మాట్లాడకుండా ఉంటే అదే పోతుంది అనుకున్నదన్నమాట. అనుకుని ఊరుకున్నది. ఊరుకోవటం తప్పైందంటమ్మా. మళ్ళీ ఊరుకోక ఏం చేయాలే వదినా. ఓహోహోహోహో, ఊరుకోవటం కూడా తప్పైతే ఎట్లాగమ్మా. అదేనమ్మా వదినా, ఊరుకోకూడదట, ఏదో ఇంగ్లీష్తో అనాలటే. ఏదో చెప్పింది, నాకు రాదు. క్యూజ్ అనాలటమ్మా. ఎందుకు అలాగనటం, ఎక్కడైనా విన్నామా, ఎప్పుడైనా ఎరుగుదుమా మనము. 40 ఏళ్ళు మొగుడుతో కాపురం చేశాను నేను, ఎప్పుడూ అనలేదు వదినా అలాంటి మాటలు. మంగమ్మ వ్యధిత కంఠంతో ఈ సంగతి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నది. సుందరమ్మ చూపవలసిన సానుభూతి చూపిన తర్వాత తృప్తిపడి మళ్ళీ ఇట్లాగ చెప్పింది, చిచి, అలాంటి మాటలు చేసుకున్న మొగుడుతో అంటారా, ఎవరో అప్రాచ్యులు అనుకోవలసిన మాటలవి. ఆ మాట అనాలటమ్మా. ఆ మాట అనలేదని ఆయన గారు మూతి మారెడు చేసుకున్నాడని మంగమ్మ కన్నీళ్లు తుడుచుకున్నది. సుందరమ్మ సానుభూతి సూచకమైన ఒక నిట్టూర్పు విడిచి, అయ్యయ్యో, ఇదెక్కడి విడ్డూర్యం. అది సరే కానీ పోనీ అనలేకపోయిందా ఆ మాట కాస్త, అంటే దీని నోటి ముత్యాలేమైనా రాలిపోతాయా అన్నది. అనలేకపోయిందా అంటే ఒకటొచ్చింది, పోనీ అనవే అమ్మాయి, ఆయన ఏదనమంటే అదే అనమ్మా, ఎందుకొచ్చిన తగులివి అని నేను చెప్పాను. వచ్చిన కర్మ ఏంటంటే ఆ సమయానికి దానికి ఆ మాట జ్ఞాపకం లేదో తోచనే లేదో ఏదో అయ్యింది. ఇంతకు లేచిన వేళ మంచిది కాదనుకో. ఇదమ్మా కారణం. ఇక ఆయన మండిపోయినాడు వదినా. చెబితే నమ్ముతావో నమ్మవో కానీ ఆయన కోసం ఇంత అంతా కాదు, కొరా చూశాడు దాన్ని కొరుక్కు తిన్నట్టే. సుందరమ్మ పరిహాసమార్థమైన కంఠంతో చిరునవ్వు నవ్వుతూ, కొరక్క మాంతాడా, ఎందుకు అనకపోవాలి ఈ బడవా అన్నది. వినతీపూర్వకమైన కంఠంతో మంగమ్మ అన్నది, చెప్పాను గదటమ్మా, సమయానికి తోచలేదని. నువ్వు అలాగే అంటావేం వదినా, కొడుకుని వెనకేసుకొస్తావు. నీ కూతురు చేసిన పని పొరపాటే అని ఒప్పుకోవాలే వదినా అన్నది సుందరమ్మ. అనురాగ సూచికమైన నిట్టూర్పు విడిచి మంగమ్మ అన్నది, పోనీ నువ్వన్నట్లు పొరపాటే అయిందనుకో, ఆ మాట అనలేదు తప్పే, అనకపోతే ఎందుకు అనలేదు అని అడగాలనా, అడిగితే కారణం చెప్పేదిగా. అడగకుండానే సంగతేమిటో తెలుసుకోకుండానే ముడుచుకుపోతే ఎట్లాగమ్మా కాపురం చేసేది, ఏమంటావు అన్నది. ఇలాగా మంగమ్మ ఖచ్చితంగా అడిగేసరికి సుందరమ్మ
పరమ సత్యాన్ని దాచలేక నిజమే మరి ఏదైనా తప్పుంటే ఎందుకిట్లా చేసావని అడగాలి, దండించాలి. ఆ మాట నిజమే అని ఒప్పుకున్నది. మంగమ్మ మళ్ళీ తన కూతురికి జరిగిన అన్యాయాన్ని గూర్చి చెప్పింది. మనస్సులోని సంతోషాన్ని గాంభీర్యమనే ఆనకుంఠనంతో సాధ్యమైనంత వరకు కప్పిపుచ్చి అడగటం లేదు, పెట్టటం లేదు. అలాగా పడక కుర్చీలో పడుకొని ఊరుకున్నాడు. సత్యవతి హడలిపోయిందొదినా. నాతో అన్నదమ్మా బిడ్డ, తలుపు వెంటనే తీయకపోతే ఆయన పాపం వీధి వాకిట్లో చాలాసేపు నుంచున్నారు. అప్పుడు నేను ఆ మాట అనాలే అమ్మా అని. అలాగా అనలేని ఆయన చాలాసార్లు చెప్పారు కూడాను. ఆ సమయానికి తోచక అనలేదే అమ్మా అని ఊరికే గిలగిల్లాడిందమ్మ బిడ్డ. ఇలాగ చెప్పి మంగమ్మ ఒక్క నిమిషం ఊరుకుంది. ఆమె మనస్సులో చాలా బాధపడుతున్నట్టు సుందరమ్మ గ్రహించాలి. ఆమె గ్రహించిందో లేదో తెలుసుకోవటానికి ఆమె ఆగింది. సుందరమ్మ కళ్ళు పెద్దవి చేసి ఇంత అన్యాయం ఎక్కడా చూడనట్టు ఆశ్చర్యాన్ని ప్రకటించిన తర్వాత మంగమ్మ మళ్ళీ కథ ఎత్తుకుంది. నేను చెప్పేది ఆయన అలాగా ముడుచుకుపోకపోతే ఏమమ్మా? పిల్లగానిదే తప్పనుకో, అదేదో అనవలసిన మాట చిన్న సన్యాసి అనకపోతే 1కి 4 సార్లు చెప్పి అనిపించుకోవాలి గాని ఇలాగైతే ఎలాగొదినా? ఆ మాట నిజమే, 4 సార్లు చెప్పాల్సింది. చెప్పినా అనకపోతే భడవా? ఎందుకనలేదు ఇన్నిసార్లు చెప్పినా అని అనవచ్చుగా. అదే మొదలొదిన. ఇక ఇద్దరికీ మాటలు లేవనుకో. నేను అనుకోలేదొదిన ఆయన కడుపులో ఇంత ఉద్దేశాలు పెట్టుకున్నాడని. ఏదో ఒక్క మాట కదా, అది అనకపోతే నా పిల్లను నాన్న అల్లరి చేస్తాడా? ఆమె కళ్ళు చెమ్మగిలినాయి. సుందరమ్మ కరుణార్థ హృదయంతో ఏమి అల్లరి చేశాడుదినా అని అడిగింది. అది చెబుతాగా వినుదురు. బజ్జీలు చేశానా? అవి 4 వెండి పెళ్ళంలో పెట్టి ఇచ్చి రావే అమ్మాయి అన్నాను. అది తీసుకెళ్ళి ఇచ్చింది. వెధవది నవ్వొస్తుంది. ఇస్తే బజ్జీలన్నీ తిన్నాడమ్మాయి. పిల్ల మరికాసిని తీసుకెళ్ళి వేస్తే మాట వరసకైనా అక్కర్లేదు అనకుండా శుభ్రంగా తిన్నాడు. కాఫీ కూడా తాగాడు. అప్పటికైనా కోపం పోవాలంటావా? ఈ ప్రశ్నకు సుందరమ్మ చటుక్కున జవాబు చెప్పేసింది. కాఫీ తాగిన తర్వాత కూడా కోపం పోకపోవటం తప్పేనని. కాఫీ తాగి మంచి బట్టలు వేసుకుని గబాగబా నడిచి ఎక్కడికో వెళ్ళిపోయినాడమ్మా. అల్లుడు అలాగా వెళ్ళిపోయిన దగ్గర నుంచి పిల్ల ముఖం ఇంత చేసుకుని కోపంతో రుసరుసలాడుతూ కూర్చుంది. అల్లుడు తిట్టాడా, తిమ్మాడా? ఎందుకు ఈ పిల్ల కోపం అని అడిగింది సుందరమ్మ. మంగమ్మ మునిగడ్డంపై వేలు వేసుకుని, దీనికి కోపం ఎందుకంటే ఆయనేదో అనాలటమ్మా, ఆ మాట అనలేదట, అందుకని దీనికి కోపం వచ్చింది. సుందరమ్మకి ఏమీ అర్థం కాల. ఏమనాలే వదినా, ఏమీ అనకపోతేనేం అని అడిగింది అమాయకంగా. ఏదో అనాలటే వదినా, నేనిప్పుడు నీకు ఏదైనా సహాయం చేస్తానా? చేస్తే నువ్వు ఏదో అనాలటమ్మా. అదేదో అమ్మాయి చెప్పింది, ఠాంక్ అనాలటమ్మా. అనకపోతే నేం వదిన ఆ మాట? ఆ మాట అనలేదని దీనికి పుట్టడంత కోపం వచ్చిందమ్మా. బాగానే ఉంది, ఇద్దరే అని సుందరమ్మ విస్తుపోయింది. దీని దగ్గర ఉన్నదమ్మా. కాకపోయినా పోనీలేవే ఊరుకు అంటే ఊరుకుందా? ఊరికే గుంజుకున్నది. ఇప్పుడు నువ్వు వదిన 4 అప్పడాలు కాస్త ఒత్తి పెట్టమంటావు. నేను ఒత్తి పెడతాననుకో, ఆ పళంగా నన్ను పట్టుకొని ఠాంకు అని నువ్వు అంటున్నావా? ఎందుకది నా అలా అనటము నాకు తెలియగడుగుతాను. సుందరమ్మకు మటుకు ఏం తెలుసు ఎందుకు ఆ మాట అనాలో? అయినా తెలివిగలది కాబట్టి కాస్త ఆలోచించి అదేదో ఆ మాట కాస్త ఆ పిల్లవాడు అనకపోవటం తప్పేనని తాని అభిప్రాయాన్ని తెలియపరిచింది. తర్వాత మంగమ్మ సుందరమ్మ ఈ విషయమై చాలాసేపు మాట్లాడుకొని ఇద్దరి వల్ల తప్పు ఉందని నిర్ణయించేశారు. అప్పుడు మంగమ్మ ఆ సంభాషణ ఇలాగ ముగించింది. ఎవరిని ఏమని లాభం లేదమ్మా. తలుపులు ఆలస్యంగా తీసినప్పుడు ఇది అనాల్సిన మాటలు అనలేదని ఆయన కోపం వచ్చింది. పలహారం పెట్టినప్పుడు ఆయన అనాల్సిన మాటలు అనేదని దీనికి కోపం వచ్చింది. ఇలాగా పెరిగిందమ్మ వ్యవహారము. ఆ తర్వాత మంగమ్మ నిస్పృహతో ఒక నిట్టూర్పు విడిచి, అనాల్సిన మాటలు ఏమైనా ఉంటే ఎప్పటివి అప్పుడు అనేసేయాలే తల్లి అని నేరుగా నెత్తి నెవురు పెట్టుకుని మొత్తుకున్నా అది వినకపోయే ఎట్లా చచ్చేదమ్మా, నేనేం చేసేదని మంగమ్మ ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని గోలపెట్టింది. తన తప్పు లేకపోవటమే కాకుండా తన కూతురు తప్పు కూడా అటే లేదని మంగమ్మ అంతరంగిక భావన. అందుకు చేతనే అన్నది చివరకు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అది చిన్న సన్యాసి ఏదో అనలేదనేగా తన కోపం వచ్చింది. పెద్దవాడు కదా, తను అనాల్సినవి మట్టుకు తను అన్నాడా? ఎందుకు అనలేదు అంట?
భార్యాభర్తల ప్రవర్తనలో అల్లుడి తప్పే కాస్త ఎక్కువగా ఉన్నదని సుందరమ్మ ఒప్పుకొని చివరికి ఈ తగాదా ఏ విధంగా పరిష్కారం అయిద్దో చెప్పమని కోరింది. అప్పుడు మంగమ్మ గారు ఇలాగ చెప్పింది. అప్పుడు ఏం చేశాను దినా, ఇంతలోకి పొద్దుగూకింది. అమ్మాయికి తలదువ్వి వాలు జడవేసి మల్లెపూలు పెట్టాను. ఆ పళంగా నేను వంటింట్లోకి వెళ్ళిపోయానమ్మా. అమ్మాయి అయినా ఏమీ కోపంగా లేదు. ఆయన వచ్చేసరికి ముఖం ముడుచుకుని ఉంటే వ్యవహారం అంతే చెడుతుంది, నవ్వుతూ కనపడమ్మా అని చెప్పి వెళ్ళిపోయాను. దానికైనా కాస్త తెలుసు దినా, మొన్న పండుగకు అల్లుడు తెల్లటి గ్లాస్కో చీర కొన్నాళ్లే, చాలా బాగుంటుంది, అదే కట్టుకున్నది. కుంకుమ రంగు పట్టు రవిక జరీపేటు వేసి తొడిగింది. వదినా, నిజం చెబుతాను, అమ్మాయి బంగారు తల్లిలాగా తయారైందే. నా తల్లిని చూస్తే కడుపు నిండిందమ్మా. వెధవది అనుకోకూడదు, తల్లి దిష్టి కూడా తగులుతుంది. పెళ్ళాన్ని చూసి కోపమంతా మర్చిపోయినాడా అల్లుడు అని అడిగింది సుందరమ్మ. అదేనమ్మా, అలాగ మర్చిపోయే మనిషి అయితే ఇంకా అనవలసిందేముంది, అందరి నోళ్లలో పట్టం ఎందుకు వస్తుంది. ఆయన మర్చిపోలేదు, అది మర్చిపోలేదు. రాత్రి 8 గంటలకు వచ్చాడమ్మా అల్లుడు. బయటకి ఏవీ అనకపోబట్టి కోపం పోయిందేమో అనుకున్నాను. వెర్రిబాగులదాన్ని కడుపులో పెట్టుకున్నాను దినా. పెట్టుకుని మాట్లాడకుండా స్నానం చేశాడు. అమ్మాయే స్నానానికి నీళ్ళిచ్చింది. ఇదెంత గడుస్తుందో చూసావా. పోని ఆయన మాట్లాడించకపోతే తానైనా మాట్లాడించకూడదు. ఆహా, అది మూతి బిగించుకుంది. ఆయన బిగించుకున్నాడు. మొగుడు పెళ్ళాలు ఈ విధంగా మూతులు బిగించుకుని ఒకరితోనొకరు మాట్లాడుకోకుండా ఉండటానికి కారణం వాళ్లకు కోపాలు పోవటమేనని సుందరమ్మ కనిపెట్టి చెప్పేసింది. మంగమ్మ ఆ అభిప్రాయంతో ఏకీభవించి అన్నది. అదే వదినా నేను చెప్పొచ్చేది. కోపాలు పోందే రోజు ఇద్దరు ఒకరి పంక్తినే కూర్చుని భోజనాలు చేసేవాళ్ళ. ఆ రోజు ఆ అమ్మాయి ఆ వైపుకే రాలేదమ్మా. ఆయన తిన్న తర్వాత తింటానన్నది. పోనీ ఆయనైనా పిలవకూడదు. ఆహా, ఆయనేమో పిలవలేదు. ఇద్దరికి పట్టుదలొచ్చిందమ్మా. అదే వదినా, పట్టుదలొచ్చినవి. ఒక్క మాట అయినా మాట్లాడకుండా ఆయన తిని వెళ్ళాడు. బంగాళాదుంపల కూర అది చేశాను. తినటంలో అలగలేదమ్మా అల్లుడు. అది నయమే. ఆయన తర్వాత అమ్మాయి తిన్నది. మొగుడు అన్నం తింటుంటే అది ఆ ఛాయలకు రాలేదమ్మా. కోపం చూసావా దాని కోపంలా ఉంచుకోవాలే గాని పంక్తిని కూర్చొని భోంచేయకపోవటం ఏమిటి. ఎవ్వరిని అంటానికి వీల్లేదమ్మా, ఇద్దరే అన్నది సుందరమ్మ. అదేనమ్మా, ఏమైందనుకున్నావు వదినా, భోజనాలయ్యాక పడుకోటానికి వెళ్ళారమ్మా. వీళ్ళిళ్ళు బంగారంగాను, తెల్లవార్లు వీళ్ళు ఎక్కడ పోట్లాడుకుంటారో ఎవరైనా వింటే నవ్విపోతారని నా గుండె గుబ్బుకు అన్నది. చెప్పొద్దు, ఎవరి మంచం మీద వారు పడుకుని గప్చిప్గా నిద్రపోయినారా అని అడిగింది సుందరమ్మ నవ్వుతూ. లేదొదినా, అట్లా అయినా కొంత నయమే. నిద్రపోందే ఒకటే కీచులాట. పొద్దుటి నుంచి అణచిపెట్టుకున్న కోపమంతా పొంగటం సాగిందమ్మా. నీదే తప్పని ఆయన, మీరు మటుకని ఇది వరస. ఎట్లాగమ్మా, అప్పుడు నేనేం చేశాననుకున్నావు. ఈ పిల్ల నిద్రపోదు, తెల్లవార్లు ఇలాగ మాట్లాడుతుందే ఉంటుందని భయం వేసి చెప్పొద్దు తలుపు తట్టానమ్మా. అమ్మాయి తలుపు తీసింది. ఏమిటి కీచులాట నాయనా అని అల్లుణ్ణే అడిగాను. నాకు తెలిసినట్లు ఉండకూడదుగా, వాళ్ళు మొగుడు పెళ్ళాల సంగతి. ఆయనే సంగతంతా చెప్పాడు. నాయనా నేను చెప్పినట్లు వినమని బ్రతిమలాడి ఇద్దరినీ కూర్చోమని, ఎవరు అనాల్సిన మాటలు వాళ్ళు అనండర్రా అని బ్రతమలాడి అనిపించేసరికి 10 ఠాంగున కొట్టారు వదినా. అమ్మాయి క్యూస్ సార్ అన్నది. ఆయన ఏమన్నా ఠాంగ్ అన్నాడు. దాంతో ఇద్దరికి రాజీ కుదిరిందొదినా. ఆ తర్వాత నేను బయటకొచ్చి పడుకొని భజగోవిందం కీర్తనలు పాడుకుంటూ ఉంటే ఏదో నవ్వుకోవటం వినిపించింది. ఆ పోట్లాటలు ఏమిటో, మళ్ళీ నవ్వులేమిటో. పోనీలే, వాళ్ళ ఇష్టం, నాకెందుకని నేను మాట్లాడలేదు. చెప్పొద్దు, అది సంగతొదినా. ఇంత వ్యవహారం జరిగిందమ్మా. సుందరమ్మ చాలా గ్రంథం జరిగిందే అని ఆశ్చర్యపడి వెళ్ళిపోయింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.